Welcome to my channel Life is Learning. Hello friends, welcome to my channel Life is Learning. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టిది ఏంటంటే మన ఎడ్యుకేషన్ బ్లాగ్లో పార్ట్ 2 ఆఫ్ గ్రేడ్ 2 ఇంగ్లీష్ వర్క్షీట్స్. మీరు ఎవరైనా మిస్ అయ్యారంటే పార్ట్ 1ది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ పెడతాను. ప్లీజ్ డూ వాచ్ దోస్ ద వర్క్షీట్స్. ఇవన్నీ మనకి ఉపయోగపడతాయండి. గ్రేడ్ 2 పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. ఫుల్ గ్రామర్, ఆ ఇంగ్లీష్ అన్నది ఏముంది దాంట్లో అనేది మీకు తెలుస్తుందండి. హోప్ మై వర్క్షీట్స్ విల్ హెల్ప్ యూ ఆల్. నా వర్క్షీట్స్ మీ అందరికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ నుంచి పెట్టండి. కిండర్ గార్టెన్ వర్క్షీట్స్ కూడా చేశాను నేను. ఇంగ్లీష్ చేశాను, మ్యాథ్స్ చేశాను, 21 వర్క్షీట్స్, 11 వర్క్షీట్స్ అలాంటివి చాలా చేశానండి. ఇఫ్ యూ ఆల్ వాంట్ ప్లీజ్ డూ పుట్ అ కామెంట్ సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ దోస్ లింక్స్ ఆల్సో. ఇంకా లేట్ చేయకుండా మనం పార్ట్ 2 స్టార్ట్ చేసేద్దాం. అరేంజ్ దిస్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్. ఇది ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో చేయాలి మనం. ఇక్కడ నేను వర్డ్స్ రాసేస్తాను. ఇప్పుడు వాళ్ళ గ్రేడ్ 2 కాబట్టి వాళ్ళకి 4 లెటర్ వర్డ్స్ అనేది ఉంటాయి. ఇంకా 3 లెటర్ వర్డ్స్ క్యాట్, ర్యాట్, ప్యాన్, కాగ్, లాగ్ ఇలాంటివి ఉండవు ఇంకా. సో 4 లెటర్ వర్డ్స్. ఇప్పుడు మనం 4 లెటర్ వర్డ్స్లో ఇక్కడ ఎట్లా చేయాలి? వాళ్ళ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎట్లా రాయాలి? ఫస్ట్ ఏతో వచ్చిన ఉన్నాయా? లేదు. బి లేదు. సి. సో ఫస్ట్ కమ్స్ చైన్, మళ్ళీ డి డోర్, ఇంకా ఈఎఫ్ ఇంకేం అక్కర్లేదు. లాస్ట్ మిగిలింది టేబులే కాబట్టి టేబుల్. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనకి సేమ్ లెటర్స్తో ఆ సేమ్ 2 ఆల్ఫాబెట్స్తో ఉండొచ్చు. అలాంటప్పుడు మనం సెకండ్ ఆల్ఫాబెట్ని రిఫర్ చేసుకుంటూ రాయాల్సి వస్తుందండి. ఇదైతే ఇట్లా రాయాలి. ఒకవేళ మనకి సిహెచ్తోనే సిహెచ్ ఉంది, అట్లా నేను ఇంకోటి మళ్ళీ టేబుల్ కాకుండా మళ్ళీ నేను సిహెచ్ ఏతో కాకుండా సిహెచ్ బి అట్లా ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనం సిహెచ్ చైన్ రాసేసి మళ్ళీ సిహెచ్ బితో వచ్చే వర్డ్ రాసుకుని అప్పుడు డోర్ టేబుల్ వస్తుంది అట్లాగమాట. సో సెకండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే మామూలు ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్సే. నెక్స్ట్ ఇది ఎల్లో, బ్లూ, గ్రీన్. సో ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తామంటే బ్లూ, తర్వాత గ్రీన్ అండ్ లాస్ట్కి ఎల్లో. నెక్స్ట్ వర్క్షీట్ వచ్చేసి రైట్ ద కరెక్ట్ ప్రొనౌన్. ఇక్కడ హీ, షీ, ఇట్, దే. మన లాస్ట్ బ్లాగ్లో నేను పార్ట్ 1లో చేస్తాను కదా ప్రొనౌన్స్ అంటే ఏంటని చెప్పి నేను చేశాను. సో మీరు అది కూడా చూస్తే మీకు ఇది ఐడియా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక పేరు రాజా అని పెట్టాను. అంటే ఇది ఎవరిని రిఫర్ చేస్తోంది? హీ. ఒకరిని మనం హీ అని చెప్తున్నాం కదా రాజా, బట్ ఇంకోళ్ళు చెప్పేటప్పుడు హీ అని చెప్తాం కదా అట్లాగా. ఉమెన్ అంటే షీ. డాగ్ ఇట్, బికాస్ వీ డోంట్ హిట్ ఇట్ అని చెప్తాం, హీ ఆర్ షీ కదా, ఇట్ అని చెప్తాం. సునీత, ఇక్కడ రాయ్ ఇచ్చాను. సునీత అండ్ రాయ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ, అంటే మన ఇద్దరు గురించి మాట్లాడేటప్పుడు దే. మన ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దే అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ వచ్చేసి థర్డ్ వర్క్షీట్ అరేంజ్ ద వర్బల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఇక్కడ నేను కొన్ని సింపుల్ ఏవే ఇచ్చాను సో దట్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ టు ఐడెంటిఫై. కాబట్టి నేను కొన్ని 3 వర్డ్స్ లెటర్స్ ఇచ్చాను, 4 లెటర్స్ ఇచ్చాను, అబౌవ్ 4 కూడా ఇచ్చాను. సో లెట్ స్టార్ట్. ఇక్కడ చెప్పాను కదా మనకు ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వోవెల్స్ అంటే ఏంటి? స్టార్ట్స్ AEIOU. సో ఇవి వచ్చేవన్నీ మనం వోవెల్స్ రాయాలి. ఇవి కాకుండా ఉన్న ఆల్ఫాబెటికల్స్ అన్నీ కూడా మనకి కాన్సోనెంట్స్లోకి వస్తాయి. సో లెట్ స్టార్ట్. సో యాపిల్ ఈజ్ అన్ ఓవల్. ఇది అయిపోయింది. సో ఇది ఓవల్ అయిపోయింది. బ్లూ లేదు, ఇక్కడ ఓవల్ సౌండ్ కాదు, ఇది ఇట్స్ ఏ కాన్సోనెంట్. సో లెట్ us write here blue. అంబ్రెల్లా AEIOU. సో ఇది ఓవల్. అంబ్రెల్లా. బాల్ ఈజ్ అ కాన్సోనెంట్, ఇక్కడ లేదు ఓవల్ సౌండ్, అది కాదు. సో బాల్. దెన్ ట్రీ, అగైన్ ఇట్ ఈస్ అ consonant. Pen, consonant. Ant is an vowel. Next egg is an oval. ఉంది కాబట్టి. So this is the third worksheet. ఇది ఒకటి సారీ కనిపించిందా లేదా? ఇదండి. సో ఇవండి vowels and consonants. ఇది కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్క్షీట్ వచ్చేసి
punctuation. As I said, మనం ఒక sentence start చేసేటప్పుడు should be in the capitalization and should be ending should be with the punctuation mark. Either it can be with a question mark, అంటే ఒకవేళ అది ఎండింగ్ సెంటెన్స్ బట్టి మనకి సెంటెన్స్ బట్టి ఎండింగ్ whether it's a question mark or exclamation mark or a period అంటే ఫుల్ స్టాప్ అని తెలుస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ అడుగుతున్న క్వశ్చన్ కదా అదే క్వశ్చన్ మార్క్. ఐఎమ్ హ్యాపీ టుడే అనేది ఎక్స్క్లమేటరీ, సంతోషం, ఎక్సైట్మెంట్, ఒక ఎక్స్ప్రెసివ్ థింగ్స్, అది మనకి ఇది మాట ఎక్స్క్లమేషన్ మార్క్తో చేస్తాం. ఇట్స్ రైనింగ్. ఐఎమ్ లక్కీ. హౌ ఆర్ యూ మళ్ళీ క్వశ్చన్ మార్క్. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం అది పీరియడ్ది ఎక్కడ పెట్టచ్చు అంటే ఐఎమ్ ఈటింగ్ ఆన్సర్ అదన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి fill in the blanks with the missing nouns. Fill in the blanks with the missing nouns. ఇక్కడ మిస్సింగ్ నౌన్స్ ఏంటి నేను కొన్ని ఇచ్చాను వర్డ్స్. ఆ వర్డ్స్ ప్రకారం వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసి రాస్తారని చూడాలి మనం. ద బ్లాంక్ ఈజ్ బిగ్ అండ్ ఎల్లో. ఒక చాలా పెద్దగా ఉంది కానీ ఎల్లో కలర్లో ఉంది. ద ట్రక్ ఈజ్ బిగ్ అండ్ ఎల్లో. నెక్స్ట్ డే దట్ బ్లాంక్ wagged its tail. తాక్ ఊపట ఏంటది ఇక్కడ ఇచ్చాను కదా డాగ్. ఇది ట్రక్, సెకండ్ ఏమో డాగ్, అండ్ లాస్ట్ది ద డాష్ ఇస్ రెడ్ అండ్ షైనింగ్. మెరుస్తూ ఉంది, రెడ్ కలర్లో ఉంది. ఏంటది కావ్. సో ఇలాంటివన్నీ కూడా ఇంకా వాళ్ళు ఐడెంటిఫికేషన్ అనేది మొదలు పెట్టాలండి. సో దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ దే హ్యావ్ టు లెర్న్ ఇన్ grade 2. మన ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో నేను వాట్ ఆర్ ది పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్ అనేది ఇంట్రడక్షన్ ఇద్దాం. సో వాళ్ళు పాస్ట్ టెన్స్ ఎక్కడ ఉపయోగించాలి, ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ ఉపయోగించాలి అండ్ ఫ్యూచర్ టెన్స్ ఎక్కడ ఉపయోగించాలి అనేది ఒక చిన్న బ్లాగ్ చేసుకుందాం. సో ఇదండి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 grade 2కి ఇంగ్లీష్ వర్క్షీట్స్. మన కమింగ్ బ్లాగ్స్ నేను మ్యాథ్స్ వర్క్షీట్స్ కూడా ప్రొవైడ్ పెడతాను. ఐ మీన్ టు సే పెడతాను. సో మీకు రఫ్ ఒక ఐడియా వచ్చేస్తుంది పిల్లల్ని ఎట్లా చదివిపించాలి పోర్షన్స్తో అనేది. హోప్ యు లైక్ మై వీడియో. నా వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.